యేసుక్రీస్తుని నమ్ముకున్న మనము మన సహోదరుల్ని మనవలే ప్రేమించాలి. మన సహోదరుల యొక్క భారమును మోయాలి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే మన భారాన్ని తీసేశాడో, మనకి మనశ్శాంతినిచ్చాడో, మనం కూడా మన సహోదరుల భారమును మోయబద్దులమై ఉన్నాం. మనశ్శాంతి లేక బాధపడుచున్న వారికి సహాయం చేయడమే నిజమైన క్రైస్తవ్యం. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. మనము చాలాసార్లు మనం చేసే తప్పును దాచిపెడతాం గాని పక్కనోళ్ళు ఎవరైనా తప్పు చేస్తే భరించలేం, తట్టుకోలేం. వేరే వాళ్ళ తప్పు గురించి తొందరగా మాట్లాడేస్తా ఉంటాం. యేసుక్రీస్తులో ఉన్న మనకి ఉన్న ఏకైక నియమం ఏంటంటే ఒకరి భారములు ఒకరు భరించాలి. ఎదుటి వ్యక్తి మనకి కంప్లీట్ గా వ్యతిరేకంగా ఉండొచ్చు, భరించాలి. ఆ భరించడాన్ని ప్రేమ అంటాం. ప్రేమ కలిగి ఉండడం వల్ల కలిగే లాభం చెప్పన, మన శరీరంలో చెయ్యి ఒక రకంగా ఉంటది, కాలు ఇంకో రకంగా ఉంటది. మన అవయవాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి. కానీ అన్ని కలిస్తేనే ఒక పనిని సక్రమంగా చేయగలుగుతాం. అలాగే వీటిని కలిపేది ఆ మధ్యలో ఉండే కీలు. ఒకవేళ కీలు ఉంటే రాపిడి జరిగినా కూడా ఏ నొప్పి రాదు. అదే ఆ కీలు లేదు, ఆ గమ్ లాంటి సబ్స్టెన్స్ లేదనుకోండి, నొప్పి కలుగుతుంది, చాలా భారం అనిపిస్తూ ఉంటది. అందుకని ముసలోళ్ళు ఎదుగుతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మోకాళ్ళలో ఆ గుజ్జు అరిగిపోతా ఉంటది. అరిగిపోయినప్పుడు వాళ్ళ కాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తా ఉంటాయి, కీళ్ల నొప్పులు వస్తా ఉంటాయి. అలాగే మన సహోదరులకి మనకి మధ్యలో ప్రేమ ఉన్నంత కాలం వేరు భాగంలో అయినా సరే, మనం వేరే రకంగా ఉండొచ్చు, వాళ్ళు వేరే రకంగా ఉండొచ్చు, మనం కలిసి పనిచేయొచ్చు. ఒకరి భారంలో ఒకళ్ళు భరించుకుంటూ ప్రేమ కలిగి జీవిస్తే మనం క్రీస్తు శరీరంగా మార్చబడతాం. ఇదే క్రీస్తు యొక్క నియమం. అప్పుడు బలమైన ఒక సొసైటీ తయారవుతుంది, ఒక బలమైన సంఘం తయారవుతుంది. ఎప్పుడైతే ఆ సంఘము ప్రేమ కలిగి ఇలా బలపడుతుందో అప్పుడు ఇన్ని రకాల డాక్టరీన్స్ అవసరం ఉండదు. మనందరం కలిసి దేవుని నామాన్ని మహింపరచగలుగుతాం. కాబట్టి క్రీస్తులో ఉన్నంత కాలం క్రీస్తులో ఉన్నామని గుర్తించి మన సహోదరుల యొక్క భారాలను కూడా భరిస్తూ దేవుని చేత ఆశీర్వదించబడతాం. ఎప్పుడైతే ప్రతి అవయవము కలిసి ఉంటుందో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. రక్తం అనగా దేవుని యొక్క ఆత్మ. మనము కలిసికట్టుగా ఉంటే దేవుని యొక్క ఆత్మ మనలో అద్భుతంగా పనిచేస్తాడు. తద్వారా గొప్ప ఆశ్చర్యకార్యాలు భూమి మీద జరుగుతాయి. కాబట్టి క్రీస్తు నియమము పాటిస్తూ ఒకని భారాలు ఒకరు మోసుకుంటూ గొప్పగా ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.